వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. పరశురాముడి చరిత్ర గురించి తెలుసుకుందాం. పరశురాముడు హిందూ పురాణాల ప్రకారం విశేషమైన యోధుడు మరియు భగవంతుడు. ఆయన విష్ణువు యొక్క ఆవిర్భావాలలో ఒక అవతారంగా భావించబడతారు. పరశురాముడు త్రేతాయుగంలో జన్మించి ధర్మాన్ని కాపాడడం కోసం దుష్టులను సంహరించడానికి ప్రయత్నించాడు. పరశురాముడు భృగు మహర్షి వంశంలో జన్మించిన రేణుకాదేవి జమదగ్ని మహర్షి యొక్క పుత్రుడు. శివుడు భక్తుడు అయిన పరశురాముడి శివుడు నుండి పరశును యుద్ధ కోడి అందుకోవడం వలన ఆయన్ను పరశురాముడు అని పిలుస్తారు. పరశురాముడు క్షత్రియుల పట్ల అసంతృప్తితో వారు అధర్మంలో పడినప్పుడు వారిని సంహరించి యజ్ఞాలు చేసి భూమిని బ్రాహ్మణులకు అర్పించాడు. పరశురాముడు అద్భుతమైన యోధు మాత్రమే కాక క్షత్రియ తత్వాన్ని కాపాడాలని భావించిన మహాపండితుడు. ఆయన జీవితంలో కొన్ని ప్రముఖ ఘట్టాలు ఈ విధంగా ఉన్నాయి. పితృవిధేయత. పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆదేశంతో తన తల్లిని దండించాడట. అయితే తన తండ్రి తన ఆంచంచెలు భక్తిని చూసి మళ్ళీ ఆమెకు ప్రాణం ప్రసాదించాడు. క్షత్రియుల సంహారం. పాలనలో అధర్మం పెరిగినప్పుడు పరశురాముడు 21 సార్లు క్షత్రియుల సంహారం చేశాడట. క్షేత్రదానం. తన విజేతగా నిలబడిన తరువాత భూమిని బ్రాహ్మణులకు క్షేత్రదానంగా ఇచ్చాడు. పరశురాముడు మహాభారతంలో శాస్త్ర విద్యను పాండవులు కౌరవులకు నేర్పించాడు. పరశురాముడి జీవితంలో మరిన్ని ఆసక్తికరమైన ఘట్టాలు కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి. కార్తవీర్యార్జునుడు అనే మహాక్షత్రియ రాజు బలవంతంగా జమదగ్ని మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి వారి దివ్య గోవైన కామధేనువును దొంగిలించాడట. దీనికి ప్రతీకారంగా పరశురాముడు కార్తవీర్యార్జున్ని వధించాడు. ఈ సంఘటన తరువాత కార్తవీర్యార్జున్ని పుత్రులు. వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. పరశురాముడి చరిత్ర గురించి తెలుసుకుందాం. పరశురాముడు హిందూ పురాణాల ప్రకారం విశేషమైన యోధుడు మరియు భగవంతుడు. ఆయన విష్ణువు యొక్క ఆవిర్భావాలలో ఒక అవతారంగా భావించబడతారు. పరశురాముడు త్రేతాయుగంలో జన్మించి ధర్మాన్ని కాపాడడం కోసం దుష్టులను సంహరించడానికి ప్రయత్నించాడు. పరశురాముడు భృగు మహర్షి వంశంలో జన్మించిన రేణుకాదేవి జమదగ్ని మహర్షి యొక్క పుత్రుడు. శివుడు భక్తుడు అయిన పరశురాముడి శివుడు నుండి పరశును యుద్ధ కోడి అందుకోవడం వలన ఆయన్ను పరశురాముడు అని పిలుస్తారు. పరశురాముడు క్షత్రియుల పట్ల అసంతృప్తితో వారు అధర్మంలో పడినప్పుడు వారిని సంహరించి యజ్ఞాలు చేసి భూమిని బ్రాహ్మణులకు అర్పించాడు. పరశురాముడు అద్భుతమైన యోధు మాత్రమే కాక క్షత్రియ తత్వాన్ని కాపాడాలని భావించిన మహాపండితుడు. ఆయన జీవితంలో కొన్ని ప్రముఖ ఘట్టాలు ఈ విధంగా ఉన్నాయి. పితృవిధేయత. పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆదేశంతో తన తల్లిని దండించాడట. అయితే తన తండ్రి తన ఆంచంచెలు భక్తిని చూసి మళ్ళీ ఆమెకు ప్రాణం ప్రసాదించాడు. క్షత్రియుల సంహారం. పాలనలో అధర్మం పెరిగినప్పుడు పరశురాముడు 21 సార్లు క్షత్రియుల సంహారం చేశాడట. క్షేత్రదానం. తన విజేతగా నిలబడిన తరువాత భూమిని బ్రాహ్మణులకు క్షేత్రదానంగా ఇచ్చాడు. పరశురాముడు మహాభారతంలో శాస్త్ర విద్యను పాండవులు కౌరవులకు నేర్పించాడు. పరశురాముడి జీవితంలో మరిన్ని ఆసక్తికరమైన ఘట్టాలు కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి. కార్తవీర్యార్జునుడు అనే మహాక్షత్రియ రాజు బలవంతంగా జమదగ్ని మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి వారి దివ్య గోవైన కామధేనువును దొంగిలించాడట. దీనికి ప్రతీకారంగా పరశురాముడు కార్తవీర్యార్జున్ని వధించాడు. ఈ సంఘటన తరువాత కార్తవీర్యార్జున్ని పుత్రులు జమదగ్ని మహర్షిని హత్య చేశారు. దీని ఫలితంగా పరశురాముడు క్షత్రియులను సంహరించడాన్ని ప్రారంభించాడట. క్షత్రియులపై ప్రతిజ్ఞ. తన తండ్రి మరణంతో పరశురాముడు క్రోధంతో క్షత్రియులపై ప్రతిజ్ఞ చేసి 21 సార్లు ప్రపంచాన్ని
అధర్మాన్ని హరించే పనిని చేపట్టాడు. ఈ సమయంలో అనేక క్షత్రియ వంశాలు ఆయన కోపానికి గురయ్యాయి. సీత స్వయంవరం. పరశురాముడు రాముడితో సంబంధం కలిగి ఉన్నారు. రాముడు శివధనస్సును విరిచినప్పుడు పరశురాముడు రాముడు శౌర్యాన్ని పరిరక్షించడానికి వచ్చినట్లు రామాయణంలో వివరించబడింది. రాముడు పరశురాముని శౌర్యాన్ని గౌరవించడంతో పరశురాముడు రాముడి సత్తా తెలుసుకొని తన ప్రతిజ్ఞ నుండి వెనక్కి తగ్గాడట. పరశురాముడు కేవలం యోధుడు మాత్రమే కాకుండా మహాగురువు కూడా. మహాభారత కాలంలో భీష్మ, ద్రోణాచార్యుడు కర్ణుడికి ధనుర్విద్య నేర్పిన మహాపండితుడిగా ప్రసిద్ధి చెందారు. కర్ణుడు క్షత్రియుని తనకు తెలియకపోవడం వల్లనే తనకు విద్య నేర్పాడు. నిజం తెలిసిన తరువాత పరశురాముడు కర్ణుడిపై ఆగ్రహించి అతనికి శపథం ఇచ్చాడు. అతను అత్యవసర సమయంలో తన విద్యను ఉపయోగించలేడని. పరశురామ క్షేత్రం. పరశురాముడు బ్రాహ్మణులకు దానం చేసిన భూమిలోనే ప్రస్తుతం కేరళ ప్రదేశం ఏర్పడిందని కొంతమంది పురాణాలు చెబుతాయి. ఆయన యుద్ధం చేసిన తరువాత కేరళ ప్రాంతాన్ని తన తపోభూమిగా మార్చుకున్నాడని, అక్కడ ధ్యానం చేసినట్లు కూడా కొన్ని కథల్లో ఉంది. చిరంజీవిగా జీవనం. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు చిరంజీవి అజరాముడుగా ఉంటారు. ఇంకా కలియుగం ముగిసే వరకు భూమిపై ఉండి ధర్మాన్ని రక్షిస్తారని విశ్వసిస్తారు. పరశురాముని జీవితంలో మరికొన్ని విశేషాలు కథలు కూడా ఉన్నాయి. అవి ఆయన యోధత్వాన్ని, భక్తిని మరియు అంచంచల ధర్మానుష్ఠానాన్ని కీర్తిస్తాయి. మరియు అంశాలు ఈ విధంగా ఉన్నాయి. సహస్రార్జునుడు మరియు కామధేనువు. కార్తవీర్యార్జున్ని సహస్రార్జునుడు ఓడించి పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి వద్ద నుండి దొంగిలించబడిన కామధేనువు అనే గోవును తిరిగి తీసుకొచ్చాడు. కామధేనువు అనేది ఎలాంటి కోరికలనైనా నెరవేర్చుకోగల గోవు. దీన్ని మంత్రశక్తితో ఉంచుకోవాలని మహర్షి అభిలషించారు. ఈ సంఘటనలో పరశురాముడు తన తల్లిదండ్రుల పట్ల ఉన్న అనురాగాన్ని, భక్తిని ప్రదర్శించాడు. కృష్ణుని ప్రత్యక్షం. భవిష్యత్తులో శ్రీకృష్ణుడు అవతారంలో పరశురామునికి ప్రత్యక్షమై తన ఆత్మీయ భావాన్ని చూపుతాడు. పరశురాముడు కృష్ణుని భక్తిని గుర్తించి ఆయన్ను నమస్కరిస్తాడు. ఈ సందర్భంగా కృష్ణుడు పరశురాముని ధర్మరక్షణకు నడిపించాడు. క్షత్రియుల పునరుద్ధరణ. పరశురాముడు క్షత్రియులపైన 21 సార్లు విజయం సాధించిన తరువాత బ్రాహ్మణుల ఆధిపత్యం స్థిరపడింది. అనంతరం ఆయన తిరిగి క్షత్రియ వంశాల పునరుద్ధరణకు అనుమతిచ్చి ధర్మాన్ని స్థాపించాడు. పరశురామ క్షేత్రం. కేరళలో ఆవిర్భావం. పురాణాల ప్రకారం తన విజేతగా నిలబడిన తరువాత పరశురాముడు భారతదేశంలోని పశ్చిమ తీరంలో కేరళను సృష్టించాడని కథలు చెబుతాయి. ఆయన తన పరస యుద్ధకోడిను సముద్రంలోకి విసరగా ఆ ప్రాంతం భూమిగా మారింది. అందువల్లే ఆ ప్రాంతాన్ని పరశురామ క్షేత్రం అని పిలుస్తారట. కలియుగంలో ఆవిర్భావం. కలియుగంలోనూ పరశురాముడు భూమిపై ఉంటారని, ధర్మానికి హాని కలిగినప్పుడు ఆయన ప్రత్యక్షమవుతారని హిందూ మతం నమ్ముతుంది. కలియుగం ముగిసే ముందు కల్కి అవతారానికి శిక్షణ ఇవ్వడానికి పరశురాముడు గైడ్గా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. విశ్వకర్మతో సంబంధం. పరశురామునికి విశ్వకర్మ దేవునితో కూడా అనుబంధం ఉంది. పలు ఆయుధాలను తయారు చేయడానికి మరియు యుద్ధానికి అవసరమైన ఆయుధ విద్యలను పొందడానికి ఆయన విశ్వకర్మ నుండి ఆశీస్సులు పొందాడు. అసమాన ధనుర్విద్య నైపుణ్యం. పరశురాముడు కేవలం శారీరక శక్తితోనే కాకుండా అతని ధనుర్విద్య మరియు యుద్ధ నైపుణ్యంతో కూడా ప్రసిద్ధి చెందాడు. క్షత్రియులను ఎదుర్కొనే ధైర్యం, ఆయుధాలను ఉపయోగించడంలో ఆయనకు అపారమైన నైపుణ్యం ఉంది. ఈ అంశాలు పరశురాముని అంచంచల ధర్మబద్ధత, ధైర్యం మరియు పరాక్రమాన్ని ప్రతిబింబిస్తాయి. పరశురాముని చరిత్రలో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అవి ఆయన ప్రత్యేకమైన పాత్రను, ధర్మ పరాయణతను మరింత వివరిస్తాయి. శివుని ఆశీర్వాదం. పరశురాముడు శివుని భక్తుడు. శివుని సుదీర్ఘకాలం పూజించి ఆయన ఆశీర్వాదంగా పరశు యుద్ధ కడియంను పొందాడు. ఈ ఆయుధం శివుని శక్తితో నిండినది కావడంతో పరశురాముడు అపారమైన శౌర్యంతో ఆ అవతారాన్ని నడిపించాడు.
పరశురాముని ధనస్సుతో యుద్ధంలో అవినీతిని ఎదుర్కొనే ప్రతిజ్ఞకు శక్తి చేకూరింది. శీర్ష క్షేత్ర దర్శనం. జమదగ్ని మహర్షి చనిపోయిన తరువాత పరశురాముడు తన పితృవియోగంలో వేదోక్త విధానం ప్రకారం శీర్ష క్షేత్రంలో తపస్సు చేశాడు. అక్కడ ఆయన తపోబలంతోనే తన కోపాన్ని శాంతంగా మారుస్తూ ధర్మాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చాడు. క్షమాబుద్ధి మరియు రాముడితో సంబంధం. శివధనస్సు విరగ్గొట్టిన రాముడిపై పరశురాముని కోపం పెరిగింది. అయితే రాముడు పరశురాముని పట్ల గౌరవాన్ని, వినయాన్ని చూపగా పరశురాముడు తన కోపాన్ని విడిచి రాముని శౌర్యాన్ని తెలుసుకున్నాడు. ఈ సంఘటన పరశురాముని క్షమాబుద్ధి, ధర్మాన్ని గుర్తించే శక్తిని ప్రతిబింబిస్తుంది. కల్కి అవతారానికి శిక్షణ. హిందూ మతం ప్రకారం కలియుగం చివరలో కల్కి అవతారం భూమిపై అవతరిస్తాడు. కల్కికి పరశురాముడు గురువు అవతారని, ఆయుధ విద్యలు నేర్పుతారని పురాణాలు చెబుతున్నాయి. కల్కిని శిక్షణ ఇవ్వడం ద్వారా పరశురాముడు చివరిసారిగా ధర్మాన్ని స్థాపించడంలో తోడ్పాటును అందిస్తాడు. చిరంజీవి అవతారం. పరశురాముడు కొన్ని పురాణాల ప్రకారం అజరాముడు చిరంజీవిగా భూమిపై ఉంటారని విశ్వసిస్తారు. ఆయన జీవితం అంతా ధర్మపాలన, బ్రాహ్మణులకు సహాయం చేయడం, క్షత్రియుల్లో నైతికతను పెంపొందించడం కోసం విరోధం, శాంతి కోరడమే. అతని చిరంజీవి తత్వం పరశురాముని ధర్మపరాయణత, భక్తిని ప్రతిబింబిస్తుంది. యజ్ఞాల ద్వారా పాప విమోచనం. క్షత్రియులను సంహరించిన తరువాత పరశురాముడు ఈ చర్యల వల్ల కలిగిన పాపం తీరడానికి అనేక యజ్ఞాలు చేశాడు. ఆయన యజ్ఞాలు, భూదానాలు, క్షేత్రదానాలు ఆయనకు పవిత్రతకు మార్గదర్శకతను కలిగించాయి. మహాభారతంలో పాత్ర. పరశురాముడు మహాభారత కాలంలో పాండవులు, కౌరవులకు ఆయుధ విద్యలు నేర్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు ఆయన శిష్యులుగా ప్రసిద్ధులయ్యారు. కర్ణుణ్ణి శాపించడం వంటి ఘట్టాలు పరశురాముని క్షత్రియుల పట్ల ఉన్న న్యాయతత్వాన్ని ప్రతిబింబిస్తాయి. రామతీర్థక్షేత్రం. పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి కోసం ఆరాధించిన ప్రాంతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రామతీర్థక్షేత్రం అని నమ్మకం. ఈ ప్రదేశంలో పరశురాముడు తపస్సు చేసి ధ్యానించినట్లు చెబుతారు. ఈ అంశాలు పరశురాముని ధైర్యాన్ని, కోపాన్ని, క్షమాబుద్ధిని, అంచంచల ధర్మ పాలనను ప్రదర్శిస్తాయి. భారతదేశ ఆర్థిక సామాజిక పరిస్థితులపై ప్రభావం. పరశురాముడు చేసిన 21 సార్ల క్షత్రియ సంహారం భారతదేశంలో పెద్ద మార్పును తెచ్చింది. క్షత్రియుల అధికారం తగ్గిపోయి బ్రాహ్మణుల ప్రాముఖ్యం పెరిగింది. ఈ సంఘటన భారతదేశంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేసింది. ఎందుకంటే పరశురాముడు భూమిని బ్రాహ్మణులకు దానం చేశాడు. దీనివల్ల వారు తపస్సు చేసి యజ్ఞాలు చేయగలిగే స్థితిలోకి వచ్చారు. పరశురాముని యొక్క ప్రతిజ్ఞ. క్షత్రియుల ఎత్తే భూమి నేనిచ్చినది కాదు. పరశురాముడు తన ప్రతిజ్ఞలో భాగంగా క్షత్రియులు అధికారం కోసం ఉపయోగించే భూమిని తిరిగి జీతాడని ప్రతినబూనాడు. ఇది కేవలం ఒక సంహారం మాత్రమే కాకుండా ధర్మాన్ని పరిరక్షించడానికి పరశురాముని చేసిన యత్నంగా భావించవచ్చు. పరశురాముని ప్రతినిధిగా బలవంతరం పట్ల వ్యతిరేకత. పరశురాముడు ఎప్పుడు మరింత ప్రదర్శిస్తాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.